ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్స్కు ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ దాన్ని పరిశీలించడానికి సర్ప్రైజ్ మీటింగ్ రావడం జరిగింది. నేను నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి గారు, కమిషనర్ హరిగిరి గారు రావడం జరిగింది. వాళ్ళకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళతోటి చర్చించిన తర్వాత మాకు అర్థమైనటువంటిది ట్రైనింగ్ బాగా జరుగుతూ ఉంది. క్రిటికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్నారు. తర్వాత వసతులు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకు ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిట్మెంట్తో పనిచేస్తాం. సమాజంలో ఉన్నటువంటి ఈనాడు డ్రగ్స్ మహమ్మారి ఉందో దాన్ని పారదోలడానికి మా శక్తి వంచన లేకుండా సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ట్రైనింగ్ 28 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంప్రూవ్ కావాలని అడగడం జరిగింది. వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే భోజనానికి సంబంధించి కానీ, తాగునీటికి సంబంధించి కానీ, ఇతర సమస్యల గురించి ప్రస్తావించినా కూడా అటువంటి సమస్యలు ఏమీ లేవు. స్వయంగా మేమే వాళ్ళందరూ కూడా కమిటీస్ ఏర్పాటు మేమే వంట చేసుకుని చేసే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా అంటే అంతిమంగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగినాయి. పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ట్రైనింగ్ 3 మాసాల ట్రైనింగ్ పూర్తిగానే వీళ్ళు విధుల్లో చేరే కార్యక్రమం చేస్తారు. కాకపోతే ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వడానికి, సైమల్టేనియస్గా ఎక్కువ బ్యాచ్లు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించే కార్యక్రమం చేస్తారు.